ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు నర్సులు సమయపాలన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు చేపడతామని సూపరింటెండెంట్ డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి అన్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాల నుండి కాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వివిధ అనారోగ్య సమస్యలతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకి తరలివస్తుంటారన్నారు. అందుకు అనుగుణంగా ఆసుపత్రి వార్డులలో అపరిశుభ్రంగా ఉండకుండా శుభ్రత పాటిస్తూ వాటిలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సంబంధించిన చికిత్సకు వైద్యం అందించాలని తెలిపారు. ఎక్స్రేలు, రక్త పరీక్షలు విషయంలో ఆలస్యం కాకుండా త్వరితగతిన పరిష్కారం ఇచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైద్యశాల కర్నూలులో మనం ఈ పారిశుద్ధ్యం కానీ ఏమన్నా సౌకర్యాలు కావాల్సిన విషయం మనకు దృష్టికి రావాలి అంటే మనము రౌండ్స్ వేయడం కంపల్సరీ. ఇందులో భాగంగా ప్రతి గురువారం రోజు గ్రాండ్ రౌండ్స్ అనేది నేను 1 నెల నుంచి ప్రవేశపెట్టాను. ఇప్పుడు 4 వారాల నుంచి తిరుగుతున్నాను. అలాగే కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడంటే అప్పుడు స్పాట్గా తెలియకోకుండా ఆ వార్డ్స్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు అని నేను చెక్ చేస్తున్నాను. సో ఇలా చెక్ చేయడం వల్ల నాకు కొన్ని విషయాలు గుర్తుకొచ్చినప్పుడు అక్కడ తెలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు మామూలుగా అయితే దీన్ని మెయింటెనెన్స్కు ఏపీఎంఎస్ఐడిసి వాళ్ళ ద్వారా చేయాలి. కానీ ఇప్పుడు పేషెంట్స్కు ఇబ్బంది కలుగుతుంటే మనం చూస్తూ ఊరుకుండలేం కదా. కాబట్టి హెచ్డిఎస్ ఫండ్స్లో ఏమన్నా కానీ డొనేషన్స్ ఇచ్చిన దానిలో కూడా కొన్ని చిన్న చిన్న వర్క్స్లు మొన్న నా దృష్టికి కొందరు బాత్రూమ్ తలుపులు పోయినాయి అని చెప్పినారు. వెంటనే రిపేర్ చేయించాను. ఒకటి మళ్ళీ రెండోది పోయింది, రెండోది రిపేర్ చేశాను. తర్వాత నేను రౌండ్స్ వేసి గమనించింది ఏమంటే 6 డోర్స్ ఈ హాస్పిటల్లో బాత్రూమ్కి డోర్ లేవు. 6 బాత్రూమ్లు కూడా డోర్స్ వేయమని చెప్పినాను. అలాగే ఈరోజు రౌండ్స్ వేసినప్పుడు ఎంఎస్ వార్డులో 2 ఫ్లోర్లలో దాదాపు 7 బాత్రూమ్ కమోడ్స్ అన్నీ పగిలిపోయి ఉన్నాయి. వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నాను. 7 డోర్లు మార్చాలని నిర్ణయం తీసుకున్నాను. సో ఎందుకంటే శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్లో శానిటేషన్ ఎంత క్లీన్గా ఉన్నా కానీ కమోడ్స్ ఇవన్నీ బాగలేకుంటే పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు ఎక్కడి నుంచి వస్తారు. కాబట్టి నా టాప్ ప్రయారిటీగా అది చూస్తున్నాను. తర్వాత డాక్టర్లందరూ సమయపాలన పాటించమని చెప్తున్నాను. తర్వాత మొత్తం కూడా ఎక్కడైనా కానీ హాస్పిటల్లో నీట్గా ఉండి ఒక పరిశుభ్రమైన వాతావరణం ఉండాలా అనే ఉద్దేశంతో నేను బాత్రూమ్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాను. డయాగ్నోస్టిక్ బ్లాక్లో కూడా బాత్రూమ్ చెక్ చేయడం జరిగింది. కొన్ని ట్యాప్స్ ఎత్తుకోబోతున్నారు, వాటికి కూడా నేను ప్లాస్టిక్ ట్యాప్స్ వేపిస్తున్నాను. ఎప్పటికప్పుడు అటు ఎత్తుకపోయినా కానీ ఇటు వెంటనే ఎమర్జెన్సీగా వేపించడము. తర్వాత శానిటేషన్ను ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడము, సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవడము, డాక్టర్లకు ఏమైనా మందులు కావాలన్నా కానీ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కావాలన్నా కానీ కొనియడము, ఇవన్నీ కూడా నా పరిధిలో ఉన్న దాంట్లో చేస్తున్నాను. అంతేకాకుండా మనకు మధ్యాహ్నం అయితేనే చాలామంది 4 గంటల నుంచి క్యాజువాలిటీకి ఎక్కువ మంది వస్తుంటారు. ఒక్కొక్క బెడ్ మీద 3 పెట్టి పరీక్ష చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు నూతనంగా ఇంకొక కొత్త క్యాజువాలిటీ నేను వచ్చినాక డెవలప్ చేశాను. దాంట్లో 20 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు సాయంత్రం పూట రష్ తగ్గింది, 20 బెడ్లు ఎక్స్ట్రా రావడం. అంతేకాకుండా ప్రతిరోజు మనకు అంబులెన్స్లో అనంతపురము, కడప, ఈ ప్రొద్దుటూరు, నంద్యాల ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేటర్ల మీద పేషెంట్లు పెట్టి తరలిస్తుంటారు. మనకు ఇంతకుముందు ఓన్లీ 8 బెడ్లు ఏఎంసీలో, 4 బెడ్లు క్యాజువాలిటీలో 12 బెడ్లే ఉండేటివి. దీనివల్ల ఏమైందంటే రోజు మనకు 6 మంది 7 మంది వస్తుంటారు. చాలామంది బయట అంబులెన్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు. మనకు ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుందంటే లోపల ఎవరైనా ఏమైనా అయితే కానీ బయట ఉండేవానికి బెడ్ లేని పరిస్థితి ఉంటుంది. చాలామంది బీదోళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ పోలేరు. ఇది దృష్టిలో పెట్టుకుని నేను కొత్తగా
మనకు ఇంకొక రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఇంకొక ఏఎంసీని 12 వెంటిలేటర్ బెడ్లు, 12 మానిటర్లు, 12 సెక్షన్ ఇవన్నీ పెట్టేసి నేను కొత్తగా డెవలప్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐ మిత్రులు కూడా దీనికి మా సీనియర్స్ సహకరించారు. ఒక ఆయన 12 లక్షలతో 12 మానిటర్లు ఇచ్చారు. ఒక ఆమె అనుపమ అనే ఆమె ఏసీలు ఇచ్చింది. ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని నేను నా 50 రోజుల్లో ఒక ఏఎంసీని కూడా నేను డెవలప్ చేశాను. అది ఈ రోజు నుంచి ప్రారంభమైంది. సో ఇప్పుడు మనకు ఎక్స్ట్రాగా 12 వెంటిలేటర్లు, కింద కూడా మళ్ళీ కొత్త క్యాజువాలిటీలో ఒక 5 వెంటిలేటర్లు, అంటే 12, 5, 17 వెంటిలేటర్లు. ఇంతకుముందు 12 వెంటిలేటర్లు ఉండే, అన్నీ కలిపి దాదాపు 30 వెంటిలేటర్లు ఉంటాయి. పేషెంట్స్కు చాలా కంఫర్టబుల్గా, ఎందుకంటే క్యాజువాలిటీ ఏఎంసీ అనేది నా టాప్ ప్రయారిటీ. నేను ఫస్ట్ అది తీసుకున్నాను, తర్వాత డెలివరీస్ మీద తీసుకున్నాను, చిన్నపిల్లలకి తీసుకున్నాను. హాస్పిటల్లో మొత్తం శానిటేషన్ మెయిన్గా చూసుకుంటున్నాను. బాత్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్గా ఉండేట్లు, మందులు అవైలబుల్గా ఉండేట్లు నేను ప్రతిరోజు స్పాట్ రౌండ్స్ చేస్తున్నాను. కొంచెము బాధాకరంగా ఉన్నా కానీ కొందరు డాక్టర్లు పనిచేయడం లేదు, కొందరు నర్సులు సరిగ్గా పర్యవేక్షణ చేయడం లేదు. వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కొందరికి అసౌకర్యంగా ఉన్నా కానీ పేషెంట్ల సౌకర్యార్థము అందరూ సహకరించాల్సిందే, తప్పదు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనము ప్రజల కోసం, ప్రజల ప్రాణాల దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మంచి వాతావరణంలో మనము సౌకర్యాలను కల్పించి వాళ్ళు మనకు ఆశీర్వదించి బయటికి పోయేటట్లు, వాళ్ళ మెప్పును పొందేటట్లు ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దాలి అని నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. అది డెఫినెట్గా సాధిస్తానని నేను నమ్ముతున్నాను.